హలో బ్రో, ఈ ఒక్క ఎగ్జామ్ తో నువ్వు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మార్చొచ్చు అంటే నమ్ముతావా? బట్ నువ్వు ఇప్పటి వరకు చూసుకుంటే నువ్వు నీ స్టడీ మొత్తాన్ని కూడా ఒక 12 years చదివావు. అది దేనికోసం చదివావు? మార్క్స్ కోసం, గ్రేడ్స్ కోసం ఏదో బట్టి చదువుంటావు. బట్ అవి దేనికైనా యూజ్ అవుతున్నాయా? ఎక్కడా లేదు. బట్ ఈ ఎగ్జామ్ కానీ నువ్వు కరెక్ట్ గా రాస్తే నువ్వు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ని ఈజీగా మార్చొచ్చు అండ్ నువ్వు మీ పేరెంట్స్ కి దగ్గరలో ఉండి చదువుకోవచ్చు. ఇక్కడ అంతా బానే ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే టైం అనేది చాలా తక్కువ ఉంది. అరౌండ్ ఒక 64 days అయితే ఉన్నట్టుండే. మనకు ఆల్రెడీ ఎంసెట్ షెడ్యూల్ అయితే ఇచ్చేసాడు. May 21st నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు టైం అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కొంతమంది ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది చేద్దాంలే డిలే చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే అసలు ఎంసెట్ అంటే ఏంటో, అసలు ఎలా రాయాలో ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీకు నేను కంప్లీట్ రూట్ మ్యాప్ ఇస్తాను. అంటే అసలు ఈ టైంలో మీరు ఏ చాప్టర్స్ కవర్ చేయాలి, ఈ చాప్టర్స్ లో హై వెయిటేజ్ ఏంటి, అసలు వెయిటేజ్ ప్రకారం ఎలా వెళ్ళాలి అండ్ డైలీ అసలు ఎలా చదవాలి. ఇప్పటి వరకు ఒకలా చదవం, బట్ ఈ 64 days ఈ 65 days అనేది నువ్వు కంప్లీట్ గా ఒక దగ్గర కూర్చొని ఒక దీక్షలా కూర్చొని కంప్లీట్ చేస్తేనే నువ్వు ఎంసెట్ అనేది రాయగలవు మంచిగా. సో అండ్ అలానే నీకు ఎవ్రీ డే ఎలా చదువుకోవాలి ఏంటి అండ్ అలానే మాక్ టెస్ట్స్ వెబ్సైట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ని నువ్వు ఎలా సాల్వ్ చేయాలి, నీకంటూ ఒక కంప్లీట్ ప్లాన్ అయితే వేసా. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నువ్వు వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే వీడియోని అయితే లైక్ చేసుకో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియో నేను 5 parts కింద అయితే డివైడ్ చేసా. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేపర్ ప్యాటర్న్ అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ డైలీ ప్లాన్ అండ్ మాక్ టెస్ట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అండ్ అట్ ది లాస్ట్ మీకు సపోర్ట్ అయ్యేలాగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను ఇస్తాను. సో ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటదంటే మనకి ఎంసెట్ పేపర్ అనేది 160 marks కి అయితే ఉంటది. అందులో మ్యాథ్స్ అనేది 80 marks అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది 40 marks కి అయితే ఉంటది. సో ఇక్కడ మనం చూసుకుంటే మ్యాథ్స్ కి అనేది ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ టైం కూడా మ్యాథ్స్ కే పెట్టాలి. సో ఇక్కడ మన మెయిన్ ప్రియర్ వచ్చేసరికి మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ. సో ఇది మనకి 3 hours డ్యూరేషన్ టైం అయితే ఇస్తాడు అండ్ ఇది మొత్తం అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మొత్తం ఆప్షన్స్ అయితే ఉంటాయి, చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ నీకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ యొక్క హై వెయిటేజెస్ అనేవి అండ్ అలానే అసలు నువ్వు ఏం చదవాలి అండ్ ఈచ్ చాప్టర్ కి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను ఒకటి. సో ఇట్స్ అబౌట్ ది మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ ఫిజిక్స్ అండ్ ఇట్స్ కెమిస్ట్రీ. సో ఇవి మొత్తాన్ని ఒక దగ్గర ఉంచుకో. వీటి నుంచి నువ్వు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి, సో అవి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నీ ప్లాన్ అనేది March 12th నుంచి స్టార్ట్ చేస్తే, బికాస్ మనకి ఐపీఏ ఎగ్జామ్స్ అనేవి ఎలానో అయిపోతున్నాయి. సో ఇప్పుడు నువ్వు March 12th నుంచి కానీ స్టార్ట్ చేస్తే March 12th నుంచి April 15 వరకు అరౌండ్ ఎన్ని డేస్, ఒక 1 month. సో ఈ అరౌండ్ ఈ 1 month లో నువ్వు ఈ టాపిక్స్ అన్ని కానీ కవర్ చేయగలిగితే యూ కెన్ డూ ఇట్ లిటరలీ మ్యాన్. బికాస్ నువ్వు ఆల్రెడీ ఐపీఏకి చదివావు. సో ఈ కాన్సెప్ట్స్ ని ఐపీఏ లాగా పైన చదవడం కాదు, జస్ట్ ఐపీఏకి మించి కొంచెం డెప్త్ గా వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ అయితే నువ్వు చదువు. అండ్ అలానే కొంచెం టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే అలవాటు చేసుకో. బ్రో టైం తక్కువ ఉంది, టెక్స్ట్ బుక్ రీడింగ్ కష్టం అంటే జస్ట్ ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి అందులో క్లాసెస్ అనేవి ఉంటాయి, ఇప్పుడు క్లాసెస్ అనేవి విను. ఈ 1 month మొత్తాన్ని కూడా నువ్వు కాన్సెప్ట్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి నీ టైం అనేది పెట్టుకో. అండ్ ఇక్కడ నువ్వు డైలీ ఎలా చదువుకోవాలంటే, ఇఫ్ సపోజ్ నువ్వు మార్నింగ్ ఒక 5 AM కి లెగిస్తే ఆ 5 AM నుంచి 11 AM వరకు అరౌండ్ ఒక 6 hours నీ పనులు అవన్నీ తీసేసినా ఒక 1 hour అయితే పోతుంది, లేదా ఒక 2 hours అయితే పోతుంది. సో మిగతా ఈ 4 hours అనేది నువ్వు కంప్లీట్ గా మ్యాథమెటిక్స్ మీద అయితే కూర్చో. అండ్ దీని తర్వాత ఒక 1 hour గ్యాప్ తీసుకో, తర్వాత మరలా ఫిజిక్స్ కి వెళ్ళు, తర్వాత మరలా గ్యాప్ తీసుకో, మళ్ళీ అప్పుడు కెమిస్ట్రీకి వెళ్ళు. అండ్ అలానే ఎవ్రీ డే నువ్వు ఏదైతే చదివావో అవన్నీ అనలైజ్ చేసుకో. అంటే నేను ఈ మ్యాథ్స్ లో ఈ పర్టికులర్ టాపిక్ చేసా, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఈ టాపిక్ చేశాను, అండ్ ఫిజిక్స్ లో నేను లాస్ ఆఫ్ మోషన్ అయితే చూసాను, అండ్ అలానే కెమిస్ట్రీలో నేను నేమ్ రియాక్షన్స్ అయితే చూసా. సో ఇలా నువ్వు ఏదైతే చదివావో వాటిని మొత్తాన్ని అనలైజ్ చేసుకో, బికాస్ అనలైజేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అలానే ఈచ్ సబ్జెక్ట్ నుంచి నువ్వు ఏ టాపిక్ అయితే చేసావో వాటి యొక్క ఎంసీక్యూస్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఈచ్ సబ్జెక్ట్ కి అరౌండ్ నువ్వు ఒక 20 to 30 ఎంసీక్యూస్ అయితే చేయి డైలీ. ఇవి డైలీ ఎందుకు చేయాలంటే నీకు ఆ క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. అంటే నువ్వు అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఈ టైం గ్యాప్ లో అనేది. సో ఇది నువ్వు డైలీ అయితే ఇలా స్టార్ట్ చెయ్యు. ఇప్పుడు ఏంటంటే నువ్వు మొత్తం అంతా రివైజ్ చేసావు కదా, ఇట్స్ టైమ్ ఫర్ మాక్ టెస్ట్. ఇక్కడ నువ్వు మాక్ టెస్ట్ అనేవి ఎలా తీసుకోవాలంటే ఆల్టర్నేట్ డేస్ లో మాక్ టెస్ట్ అనేవి తీసుకో.
అండ్ అలానే నువ్వు ఎలా అయితే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తావో, అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, ఎటువంటి ఫోన్ ఎలిమెంట్ ఉండదు, అండ్ ఏది తినడానికి ఉండదు, అండ్ ఎవరితో మాట్లాడడానికి ఉండదు. సో ఎలా అయితే ఎగ్జామ్ రాస్తావో అండ్ అలానే నువ్వు ఇంట్లో ఎటువంటి డిస్ట్రాక్షన్ అనేది లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, సో ఈ ఏప్రిల్ 15th నుంచి మే 1st వరకు ఈ 15 days లో నువ్వు ఆల్టర్నేట్ డేస్ మొత్తంలో కూడా నువ్వు మాక్ టెస్ట్స్ అనేవి తీసుకో. అండ్ అలానే ఆల్టర్నేట్ డేస్ లో ఎందుకు తీసుకోమన్నానంటే, ఇఫ్ సపోజ్ ఏప్రిల్ 16th రోజు మాక్ టెస్ట్ రాసావు, మార్నింగ్ నువ్వు 9 to 12 ఒక మాక్ టెస్ట్ రాస్తే అండ్ వాటిలో నువ్వు ఎక్కడైతే స్టక్ అయిపోయావో అవన్నీ కూడా నువ్వు తర్వాత అనలైజ్ చేసుకోగలవు. సో అనలైజ్ చేసుకుంటే సో ఆ ఈవినింగ్ ఆ టాపిక్స్ మొత్తానికి కూడా నువ్వు ఒకసారి వెళ్ళి రివైజ్ చేస్తావు. అండ్ అలానే ఆ నెక్స్ట్ డే కంప్లీట్ ఏదైతే చేసావో అవి రివైజ్ చేస్తావు, అండ్ ఎక్కడైతే ఆగిపోయావో అవి కూడా రివైజ్ చేసే టైం ఉంటది. సో అందుకనే ఆల్టర్నేట్ డేస్ లో నిన్ను మాక్ టెస్ట్స్ అనేవి రాయమన్నా. సో అరౌండ్ ఒక 7 to 8 మాక్ టెస్ట్స్ అనేవి నువ్వు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా నువ్వు చేయగలవు. సో నువ్వు ఈ 15 days లో అయితే మాక్ టెస్ట్స్ అనేవి రాయి. బ్రో నాకు తెలుసు కష్టంగానే ఉంటది, బట్ ఇప్పుడు దాకా మనం ఈ 12 years లో ఏం చేయలేదు. ఈ టైం అనేది నీకు చాలా ఇంపార్టెంట్. కష్టంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఏదైనా సరే నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే అవుతాది. నువ్వు కూర్చొని ఫస్ట్ ఒక మాక్ టెస్ట్ రాయి, కష్టంగానే ఉంటది. నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయి, కష్టంగానే ఉంటది. బట్ తర్వాత నుంచి అలవాటు అవుతుంది. బట్ నువ్వు ఎక్కడ స్టక్ అయిపోయినా సరే ఇది నువ్వు చూసుకో. ఇది నీకు చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒకసారి మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ నువ్వు ఎలా రెక్టిఫై చేసుకోవాలి నీకు తెలుస్తుంది. బట్ ఆ మిస్టేక్ నువ్వు ఎక్కడ వదిలేయకూడదు. ఇది ఒక్కటి నీ మైండ్ లో పెట్టుకో. నెవర్ గివ్ అప్. ఇప్పుడు మే 2nd నుంచి మే 10th వరకు ఈ టైం అనేది నీకు చాలా ఇంపార్టెంట్. బికాస్ నువ్వు 8 మాక్ టెస్ట్స్ అనేవి రాసుంటావు. ఇప్పుడు ఒక్కొక్క మాక్ టెస్ట్ దగ్గర 10 times స్టక్ అయిపోతే అరౌండ్ 8 into 10 80 times నువ్వు స్టక్ అయ్యావు. అయితే ఈ 80 times నువ్వు స్టక్ అయ్యావంటే 80 కొత్త కాన్సెప్ట్స్ అనేవి నువ్వు చూసావు. అంటే 80 డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి నువ్వు చూసావు. సో ఇప్పుడు ఆ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు ఈ 1 week లో రివైజ్ చేయడానికి 1 week టైం అనేది హెల్ప్ అవుతుంది. సో గాట్ మై పాయింట్. ఇక్కడ నీకు అర్థమైందా ఎందుకు మాక్ టెస్ట్ అనేవి ఆల్టర్నేట్ డేస్ లో రాయమన్నాను? అండ్ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా నువ్వు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో నీకు ఇక్కడ అర్థమైందా? సో నువ్వు అక్కడ అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ అనలైజేషన్ ఇక్కడ ఈ వీక్ మొత్తం రివిజన్. సో వీటితో నువ్వు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది నీకు ఉంటది. సో ఇప్పుడు మే 11th నుంచి మే 19th వరకు ఈ 8 days ఉన్నాయి కదా. ఈ 8 days లో నువ్వు ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా చూడు. ఇప్పుడు మన ఐపీఎస్ చూసుకుంటే మన దగ్గర ఒక బేబీ బుల్లెట్ బుక్ అనేది ఉంటది, అవునా? ఆ బుల్లెట్ బుక్ చదివితే అందులో నుంచి 8 marks, అందులో నుంచి 2 marks, అందులో నుంచి 4 marks, మొత్తం అన్ని అందులో నుంచి వస్తాయి, అవునా కాదా? సేమ్ అలానే బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అనేవి చూస్తామో అక్కడ ఎలా ఉన్నాయో అలా వచ్చే బుల్లెట్ బుక్ లాగా అక్కడ ఎలా అయితే ఉన్నాయో అందులో నుంచి సిమిలర్ టైప్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, సేమ్ క్వశ్చన్స్ కాదు. సో అందుకే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూడడం చాలా ఇంపార్టెంట్. ఈ 8 days లో నువ్వు ఎవ్రీ డే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకో, దాన్ని నువ్వు మాక్ టెస్ట్ లో ఫీల్ అవ్వు. సో దాన్ని ఇంకా క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తూ ఉండు. లైక్ ఎలా అయితే నువ్వు మాక్ టెస్ట్ అనేవి చేసావు, బట్ ఇక్కడ ఆల్టర్నేట్ డేస్ కాదు, ఎవ్రీ డే. అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ 80 times ఎక్కడ స్టక్ అయిపోతున్నావో తెలుస్తుంది. సో ఇంకా మిస్టేక్ అనేది నువ్వు మరలా చెయ్యవు. సో నువ్వు ఎప్పుడైతే ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చేస్తున్నావు, అర్థమవుతుందిగా నా పాయింట్ అనేది నువ్వు క్యాచ్ చేస్తున్నావుగా, ఇలా నువ్వు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చెయ్యు. ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎలా చేయాలి బ్రో అంటే, నేను అన్ని రిసోర్సెస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చా. సో వాటి నుంచి అయితే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ రివిజన్ చేస్తూ ఉంటావు అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తావు, మాక్ టెస్ట్ చేస్తావు, ఇలా ప్రతిదీ చేస్తూ ఉంటావు. నేను ఒక మంచి టైం చూసుకొని నీకు అసలు ఎంసెట్ చీట్ కోడ్స్ అనేవి చెప్తా. ఇవి నేను ఎందుకు మధ్యలో చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్తే నువ్వు అసలు ఎటువంటి ప్రిపరేషన్ అనేది చెయ్యవు. బికాస్ చీట్ కోడ్స్ అనేవి అరే ఎలానో చీట్ కోడ్స్ చెప్పేస్తా అన్నాడు కదా అన్న, ఇంకా మనకేంటి ఆ చీట్ కోడ్స్ యూజ్ చేసేద్దాం అనుకుంటావు. బట్ ఆ చీట్ కోడ్స్ మీద నువ్వు 100% డిపెండ్ అవుతానంటే ఇట్ విల్ నెవర్ ఈజీ. ఆ చీట్ కోడ్స్ అనేవి దేనికి, నువ్వు ఎంసెట్ లో క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ అవుతాయి, అంతేకాని ఎంసెట్ లో నీకు 100+ మార్క్స్ రావడానికి అయితే హెల్ప్ అవ్వవు. ఇప్పుడు నీకు మే 19th వరకు ఒక రోడ్ మ్యాప్, అంటే నీకు అసలు ఏం చేయాలి ఏంటి అని ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంది. ఇప్పటి వరకు నీకు ఎటువంటి అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో ఇప్పటి వరకు నీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఫీలింగ్ ఎలా ఉంటదంటే, అరే రేపు అసలు ఎగ్జామ్ ఏం చేయాలి, అరే రేపు అసలు ఎగ్జామ్ లో ఏమైపోతుంది, నేను అసలు ఎగ్జామ్ క్వాలిఫై అవుతానా,
అసలు ఏంటి, ఒకవేళ నాకు గుర్తు రాకపోతే ఎవరినైనా అడగొచ్చా, లేదా ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఇవే మనకు చాలా థాట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. బ్రో, ఎగ్జామ్ ముందు రోజు టైంకి నా దగ్గర నుంచి ఒక వీడియో అయితే వస్తుంది డెఫినెట్లీ. సో నువ్వేం చేస్తావంటే ఎగ్జామ్ ముందు రోజు అసలు ఎటువంటి మాక్ టెస్ట్ కానీ ఏం చేయక జస్ట్ నువ్వు ఏదైతే మొత్తం అంతా ఈ టైం గ్యాప్ మొత్తం అంతా చేసావో దాన్ని రివైజ్ చేసుకో. దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా నువ్వు దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటే నీకు సరిపోతుంది. అంతేకాని ఆ రోజు కూడా నువ్వు మాక్ టెస్ట్ చేస్తే నీకు టైం అనేది సగం అదే తినేస్తుంది. సో అర్థమవుతుందిగా. ఇక్కడ నేను నీకు చెప్పేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే నువ్వు ఫార్ములాస్ అయితే చదవాలి. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, అండ్ కెమిస్ట్రీలో రియాక్షన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఒక పేపర్ మీద రాసుకో, నువ్వు పడుకునే బెడ్ మీద ముందే వేసుకో, చాలు అంతే. సో నువ్వు మార్నింగ్ లేవగానే అది చదువుకుంటే సరిపోతుంది. బికాస్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. ఇది అయితే నువ్వు పాటించు, లిటరల్లీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఒక రఫ్ బుక్. ఆ రఫ్ బుక్ ఏంటంటే నీకు అసలు ఎక్కడ ఏ టాపిక్, ఏ కాన్సెప్ట్, ఏ బిట్, ఎక్కడ ఏదైనా సరే ఒక రఫ్ లో రాసుకో. అది ఒక పిచ్చి గీత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ అది చూడగానే నీకు గుర్తుండాలి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు ఆ బుక్ యూజ్ చేసే నువ్వు రివైజ్ చేస్తావు. సో ఇది నువ్వు ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తే అప్పటికి నీకు హెల్ప్ అవుతుంది. అర్థమవుతుంది. ఇవి నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి నేను ఏం చెయ్యలేకపోయా. సో ఇప్పటికి వచ్చి నేను రియలైజ్ అవుతున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా, జస్ట్ డూ దిస్ ఆల్. అర్థమవుతుందిగా. అండ్ అలానే బ్రో, ఎక్కడ ఎటువంటి హోప్ నైతే నువ్వు కోల్పోక, అది ఏదైనా సరే నువ్వు అవ్వదనుకున్నా ఏమనుకున్నా సరే నీ హోపే ఏదైనా సరే. అర్థమవుతుందా? జస్ట్ పాజిటివ్ గా ఉండు, ఎక్కడ ఎటువంటి నెగిటివ్ థాట్స్ అయితే తెచ్చుకోక. ఇప్పటి వరకు మనం చాలా ఎంజాయ్ చేసాం. సో నువ్వు ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలి, ఇదే నీ మెయిన్ గోల్. అర్థమవుతుందిగా. సో నువ్వు మంచిగా రాస్తే నిన్ను నేను ఇంకా బెటర్, ఇంకా అసలు బీటెక్ లో ఏంటి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ మొత్తం అంతా కూడా నేను పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి నేను ముందుకు తీసుకెళ్తా. డెఫినెట్లీ ఐ విల్. సో నేను నీకు చెప్తున్నాగా, మొత్తం నువ్వు ఎంసెట్ మంచిగా ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ అయితే నీకు నేను మధ్యలో చాలా వీడియోస్ అనేది నేను ఎవ్రీ వీక్ నేను వీడియోస్ అనేవి పెడుతూ ఉంటా. ఎంసెట్ గురించి పెడతా, అండ్ అసలు బీటెక్ లో ఏం చెయ్యాలి, ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నీకు పెడుతూ ఉంటా. నువ్వు నన్ను ఫాలో అయిపో. అండ్ ఈ వీడియో నీకు నచ్చితే మీ ఫ్రెండ్ కి షేర్ చెయ్యి. అండ్ అలానే నీకు ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా కింద నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇస్తున్నా. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపో. అందులో బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సేమ్ అలానే ఎంసెట్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో అక్కడ వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు డిస్కస్ చేయండి. అండ్ అక్కడ ఎటువంటి డౌట్ ఉన్నా సరే అక్కడైతే పోస్ట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా సరే కింద కమెంట్ చేయు, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయి, రెస్పాండ్ అవుతా. అండ్ ఐ విల్ గివ్ కంప్లీట్ సపోర్ట్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.